వెల్కమ్ టు TJ9 న్యూస్. జక్కంశెట్టి వెంకటేశ్వరరావు ఉమ్మడి ఏపీ బీసీ శాసనసభ చైర్మన్గా మా గ్రామంలో మన కులస్తుల ఆధిపత్య కులాల వారి దాడులకు గురి కావడం జరిగింది. ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మహానుభావుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్లను పరిశీలనార్థం వచ్చిన సమయంలో మా ఇబ్బందులు విని నేరుగా మా దగ్గరకు వచ్చి మాకు నేనున్నాను అనే భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి అప్పుడు ఎస్సీని జిల్లా కలెక్టర్ని సంఘటన స్థలానికి పిలిపించి అవతల వాళ్ళని 30 మందిని అరెస్ట్ చేపించి మీరు ఇదే విధంగా ఇక్కడే ఉంటే ఈ గొడవలు మరలా వస్తాయి అనేసి సపరేట్ కాలనీగా ఉండటమే అనేసి కలెక్టర్కు ఆదేశాలిచ్చి ఈ విధంగా మా గ్రామం ఆవిర్భవించడానికి సహాయం చేశారు. అదేవిధంగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోమని దేశాన్ని చేసిన మహానుభావుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నిర్దేశించిన మార్గంలో ప్రేమిస్తూ మా గ్రామాన్ని ఐకమత్యంతో ముందుకు నడుపుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో మా సంఘం అధ్యక్షులు కొల్లేటి మునీశ్వరయ్య, తిరుపతి జిల్లా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు తుమ్మల చెంగయ్య, భీమా, మునిరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అని చెప్తే వెంబడే కమిటీతో పాటు వచ్చి మనల్ని తలుపు తట్టి పిలిచి నేను మీ వాడిని, మీకేం భయం లేదు, బయట రండి అని పిలిచి మన సాధక బాధకాలంతా ఆయన చెప్పుకున్నాము, విన్నారు. కలెక్టరు ఎస్పీ గారిని పార్టీ పిలిపించి అవతల పార్టీ వాళ్ళని ఒక 20-30 మందిని అరెస్ట్ చేయించి మీరు ఇదే విధంగా ఉంటే మళ్ళా ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఒక సపరేట్ గ్రామంగా ఏర్పడాలా అనే ఆయన సంకల్పమే ఈరోజు ఈ ఎస్వి నగర్ ఆవిర్భావానికి మూల ఇదైంది. అదేవిధంగా మీరు ఈ ఉన్న 15-20 ఇండ్లలో ఉంటే మీ మీద అధికంగా ఉన్న ఆధిపత్య కులాల వాళ్ళు ఎప్పటికైనా దాడులు చేస్తారు. కాబట్టి ఈ పంచాయతీలో ఉండే మన కులస్తులంతా కలుపుకొని ఒక సంఘం ఏర్పడండి, ఈ విధంగా చేసుకోండి అని ఆయన ఒక విధి విధానాలు ఆ రోజు మనకు చెప్పి మన వాళ్ళని ముందుకు నడిపించిన మహానుభావుడైన ఆయన చెప్పిన మార్గంలోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంఘం నడుస్తూనే ఉంది. ఇక ముందు కూడా నడుస్తుంది. ఈరోజు మనకు జిల్లాలోనే కాకుండా ఇంకో చోట ఒక గుర్తింపు ఉందంటే ఆయన నడిచిన బాటలో ఆయన మనకు నిర్దేశించిన మార్గంలో మనం నడుచుకుంటూ ఐకమత్యంగా ఉంటూ మన గ్రామానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చినాం కాబట్టి మనకు ఈ ప్రత్యేకత అనేది సంతరించుకునిందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఐక్యత అనేది ఇంకా ముందు కూడా ఉండాలా. ప్రతి కార్యక్రమంలోనూ మన ఐక్యత ఉండాలా. చిన్న పొరపాటు ఉంటాయి, అది వ్యక్తిగతంగా కానీ ఇంకోటి ఉండగాని, కానీ మన గ్రామ మొత్తానికి తీసుకున్నప్పుడు ఈ చిన్న వంట వదిలేసి గ్రామ ప్రయోజనాలు, మన జాతి ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం తీసుకొని ముందుకు నడుపుకోవాలా. కాబట్టి ఇంకా రాబోయే యువత కానీ ఇప్పుడున్న పెద్దలు కానీ అందరూ కూడా ఇదే మార్గంలో ఆయన ఏదైతే మనకు ఉపదేశం చేశాడో ఆ ఉపదేశానుసారమే మనం ముందుకు వెళ్దామనేసి నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మాట కూడా మనకు ఆ గొడవల తర్వాత కూడా ఈ పిరమలపల్లి రెడ్లు కొంతమంది మన మీద లోకాయుక్త పిటిషన్ చేసినారు. వాళ్ళంతా ఉద్యోగస్తులు, వాళ్ళకి ఇండ్లు ఎందుకు ఇచ్చినారో అట్లా అయిపోయింది. అప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం ఆయన లాయర్ కూడా ఆయన నేర్పి సలహా కోసం నర్సాపురం వెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు, ఇది రాజకీయంగా పోతేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు నేనంటే ఒక పార్టీ ముద్ర వేసుకున్నాను, మీరు ఆ విధంగా ముద్ర వేసుకోవద్దండి, మీరు ఎవరు పని చేస్తే వాళ్ళే మీ పార్టీ అన్నట్టుగా మీరు అందరినీ కలవండి అనేసి ఆ రోజు మాకు బోధించినాడు. ఆయన బోధన అనుసారమే మేము కూడా ఇన్నేళ్ళు ఏ పార్టీ వచ్చినా అందరినీ పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడేవాళ్ళం. ఇంతవరకు ముద్ర వేసుకోవాలా. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇవి జరిగినాయి. కానీ ఏదైతే మన గ్రామ ప్రయోజనాలకి మనం అందరూ కలిసికట్టుగా పోవాలని నేను మరొకసారి కోరుకు సెలవు తీసుకున్నాను.